మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య భారీ విజయం సాధించడంతో మండల పార్టీ అధ్యక్షులు అడిగే దాసు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మల్కా కొమరయ్య గారు గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. టీచర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళు ఓటేసిన ప్రతి ఒక్క టీచర్కి మా హృదయపూర్వక నమస్కారాలు. కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అందరూ చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి కలిసి చాలా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మరి మల్కా కొమరయ్య గారు గెలిపించడానికి చాలా కృషి చేశారు. ఇదే విధంగా రాబోయే జనరల్ ఎలక్షన్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మేమందరం ఐకమత్యంగా కష్టపడి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చే విధంగా మేమందరం కలిసి కష్టపడతాము. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 27 నాడు జరిగినటువంటి ఎమ్మెల్సీ టీచర్ అభ్యర్థి మల్కా కొమరయ్య గారు ఘన విజయం సాధించారు. అతని గెలుపుకు కృషి చేసిన టీచర్సు గురువులతో సమానంగా భావించి ఆ గురువులకందరికీ కొమరయ్య గారి తరఫున వెల్దుర్తి మండల్ తపస్సు టీచర్స్ అభ్యర్థులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు వెల్దుర్తి మండలంలో మల్కా కొమరయ్య గారి విజయాన్ని ర్యాలీగా తీసి వారి యొక్క గెలుపును వెల్దుర్తి మండలంలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నాం. బస్టాండ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ వరకు ర్యాలీగా తీసి ఇక్కడ పటాకులు కూడా కలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు నిరసన చూపించడానికి పట్టభద్రులందరూ కూడా ఏకమై టీచర్లందరూ కూడా ఏకమై కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలన్నీ కూడా వాళ్ళు కనిపెట్టుకొని చూసుకుని ఈరోజు కాంగ్రెస్ను మట్టగలపాలంటే ఎమ్మెల్సీలో కూడా వీళ్ళు మనం బీజేపీకి అవకాశం ఇస్తే వాళ్ళన్నీ సాధిస్తారన్న ఉద్దేశంతో ఈరోజు మెదక్ డిస్టిక్లో మల్కా కొమరయ్య గారిని గెలిపేయడం జరిగింది. గెలిపించినటువంటి ప్రతి ఒక్క టీచర్ కూడా వారికి మా యొక్క పాదాభివందనాలు. జై బీజేపీ.